అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. ఈరోజు ప్యూర్లీ ఫ్యామిలీ టైం అనమాట. ఫ్యామిలీకి అంకితం చేద్దాం అనుకుంటున్నాను. పొద్దున్న లేపేసి వీళ్ళు రిషికొండ బీచ్కి తీసుకొచ్చారు. ఇదిగో మై క్రేజీ ఫ్యామిలీలు అందరూ పిల్లలు, బచ్చా పార్టీలు అందరూని. అయితే నేను ఈసారి ఇండియాకి చాలా షార్ట్ ట్రిప్కి వచ్చానమాట. ఇదే నా లాస్ట్ డే వైజాగ్లోని ఫ్యామిలీ టైం కూడాని. ఇక్కడి నుంచి నేను ఈరోజు నైటే హైదరాబాద్ వెళ్ళి రేపు ఫ్లైట్ ఎక్కి మళ్ళీ నేను తిరిగి థాయిలాండ్కి వెళ్ళిపోతున్నాను. సబ్స్క్రైబ్ టు పటాస్ పిల్ల ఛానల్. ఇదిగో మనం రిషికొండ బీచ్కి వచ్చాము. ఇక్కడ నిన్న ఎవరో భోగిమంట వేసినట్టు ఉన్నారు. అయితే ఇది మేము ఎవ్రీ ఇయర్ చేస్తామన్నమాట. హాలిడేస్కి వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతాని ఎర్లీ మార్నింగ్ బీచ్కి వచ్చేస్తాము. కాకపోతే రిషికొండ బీచ్ వస్తాము, కొంచెం దూరం కదా అని, ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అని. ఇక్కడ గేమ్స్లు, డాన్స్లు అన్నీ ఇంకా చిందులు బీచ్ అంతాని. చూసారా, చాలా మిస్ అయ్యానులేండి బీచ్ అంతాని. అప్పుడు ఆల్రెడీ ఇది ఎర్లీ మార్నింగ్ అవుతుంది, ఎంతమంది జనాలు వచ్చారు చూడండి. మీరు ఎప్పుడైనా హాలిడేస్ దొరికితే వైజాగ్ రండి, చాలా బాగుంటుంది. చాలా కామ్ అండ్ సిరీన్గా ఉంటుంది వైజాగ్ అంతని. చూడండి జనాలు. ఇదిగోటి అందరూ కబడ్డీ గేమ్ కోసం రెడీ అవుతున్నారు. ఇదిగో ఈ బుడ్డిదే కూడా ఆడేస్తుందంటే కబడ్డీ. చూడండి మొత్తం టీం అంతా ఎంచేసుకుంటున్నారు. ఎటువైపు స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ వెళ్ళాలా అని చెప్పి ఇప్పుడు ఆట మొదలవబోతుంది. మంచి వేడిలో ఉంది. అందరూని కింద మీద పడిపోయి ఎరగబడిపోయి ఆడేస్తున్నారు తెగ. చిన్నప్పుడు మేము కూడా ఇసుగూళ్ళు కట్టేటోళ్ళం ఇలా బీచ్లోని. అదే శాండ్ క్యాసిల్స్ అంటారు కదా. అయితే వీళ్ళిద్దరికి నేను ఒక ఛాలెంజ్ పెట్టాను అనమాట. ఎవరు పెద్దగా కడితే వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఇస్తానని. అందుకే ఇద్దరు కొట్టేసుకుంటున్నారు ఎవరు ఎత్తుగా కడతారని. యూజువల్లీ ఇసుకలో మట్టిలో ఆడితే ఇమ్యూనిటీ పెరుగుతుందంట. అప్పుడప్పుడు మీ పిల్లలకు కూడా ఇలాగా ఆడించండి, పర్మిషన్ ఇవ్వండి, తప్పేం లేదు ఆడుకోవడంలోని. ఇలాగ మట్టిలో ఇసుకలోని. ఈ చిన్నదాన్ని నెత్తి మీద పువ్వు చూడండి, అసలు భలే ఫన్నీగా ఉంది. ఇదిగోటి బీచ్ లో ఆడడానికి వచ్చాం. ఇక్కడ ఎవరో మ్యూజిక్ సిస్టమ్ ప్లేయర్ కూడా పెట్టి మంచిగా మ్యూజిక్ పెట్టారు. చాలా బాగుంది. బీచ్ లో మంచి ఫీల్ వస్తుంది. చూడండి మన వాళ్ళందరినీ బీచ్ లోకి వచ్చారు వాటర్ లో తడవడానికి. మేము చాలా జాగ్రత్తగానే ఉంటాంలేండి, అంతగా ఏమీ లోపలికి వెళ్ళిపోయి అలాగా డేంజరస్ యాక్ట్స్ అవేం చెయ్యము. జాగ్రత్తగానే చూసుకొని తడుస్తాము. వావ్, ఈ అలలు అలా కాలు తాకుతుంటేను ఎంత బాగుంటుందో. చూసారు, చాలా మంది పోలీస్ కూడా ఇక్కడ ఉన్నారు సేఫ్టీ కోసం. ఎవరంత తొందరగా డీప్ గా పంపించరు. వేవ్స్ కూడా ఈరోజు ఎక్కువ ఏం లేదు. సోవినియర్స్. ఇదిగో మా వాళ్ళు బీచ్ లో కూడా డాన్స్ వేసేస్తున్నారు. ఏదైనా కానీ ఇలాగ మాకు టైం దొరికితే ఫ్యామిలీ అందరూ ఇలా బీచ్ దగ్గరకు వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తాం మేమంతాని. మేము ఇలా ఎంజాయ్ చేస్తాం, అందరిని ఫుల్గా డాన్స్లు వేసుకొని గెంతుకొని. Perfect gift for your loved ones. వావ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆల్రెడీ పటాయాలో బీచ్కి వెళ్ళాను, కానీ నేను నైట్ టైం వెళ్ళాను, మార్నింగ్ టైం వెళ్ళాను, డే టైము. ఏదైనా మన వైజాగ్ బీచ్ అంతా ఉండదనుకోండి ఎక్కడైనా కానీ, బికాజ్ ఐ వాజ్ బోర్న్ హియర్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది బీచ్ని చూడగానే. ఇక్కడ ఇదంతాని మళ్ళీ ఎప్పుడు వస్తాను ఏంటో నేను వైజాగ్కి, చాలా మిస్ అయిపోతాను ఇదంతాని. చూసారు, ఒకళ్ళు మించిన ఒకళ్ళు డాన్సర్స్ అనమాట. అందరు ఎరగదీసేస్తున్నారు. వీళ్ళిద్దరైతే అసలు పోటాపోటీగా వేస్తున్నారు.
బాగా ఎండ వచ్చేస్తుంది, అందుకే ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. చూద్దాం, ఈరోజు అంతా ఫ్యామిలీ టైమే, మొత్తం ఫ్యామిలీ అంతా చూపిస్తాం మేము ఎలాగుంటామో, మేము ఎంత క్రేజీగా ఉంటామో. తిని మా సిస్టర్, షీఈ్ అ మేకప్ ఆర్టిస్ట్. తన ఇన్స్టా ఐడి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లీజ్ ఫాలో హర్ ఇన్స్టాగ్రామ్. ఆల్సో ఏవైనా బుకింగ్స్ ఉంటే ఆంధ్ర తెలంగాణ తను పింక్ చేయండి డైరెక్ట్గాని. షీ డస్ బ్యూటిఫుల్ మేకప్. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి చెప్పు అఖిల్. వావ్ గ్రేట్, పటాస్ పిల్ల నిజం. చెప్పండి చిన్న. వావ్ గ్రేట్, వెరీ గుడ్, వెరీ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ. ఇదంతా రుషికొండ నుంచి టెనెటీ పార్క్ వెళ్ళే రూట్ అన్నమాట. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా సీనిక్గా ఉంటుంది. మీలో చాలామందికి తెలిసే కూడా ఉంటుంది ఈ రూట్ అంతని, స్ట్రెచ్ అంతని. చూడండి, మనం సౌత్ ఇండియన్ ఫుడ్ టిఫిన్స్ తినడానికి నేతి విందుకి అయితే వచ్చాము. ఇది చాలా ఫేమస్ అనమాట, ప్యూర్ వెజ్కి. ఇది టిఫిన్స్కి మీల్స్కి కూడా చాలా ఫేమస్. ఇదిగోటి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసాము. పూరి, సాంబార్, ఇడ్లీ, చట్నీ, మంచిగా 3 రకాల చట్నీలు కూడా ఇచ్చాడు. ఇదిగో స్పాంజ్ దోశ, దీనిపైన మంచిగాని పొడి జల్లాడు నెయ్యి. ఈ ఏరియాని డాబా గార్డెన్స్ అంటారు. ఇక్కడ క్రౌన్ బేకరీ కనిపిస్తుంది కదా, మీరు ఒక సినిమాలో చూసుంటారు. అదే లైఫ్ ఆఫ్ రామ్లోని సర్వానంద్ అంటాడే ఇక్కడ ఎగ్ పఫ్ చాలా ఫేమస్ అని. అండ్ ఆల్సో ఈ డాబా గార్డెన్స్ ఏరియా ఇంకొక విషయానికి ఫేమస్. ఇక్కడ చాలా సెల్ ఫోన్ షాపులు ఉంటాయి. అసలు వైజాగ్లో మోస్ట్ నంబర్ ఆఫ్ సెల్ ఫోన్ షాపులు ఇక్కడే ఉంటాయి. మీరు ఇటు అటు చూసినా, ఎక్కడ చూసినా మీకు సెల్ ఫోన్ షాపులు ఎక్కువ కనిపిస్తాయి. ఇంకా చాలా షాప్స్ ఉంటాయి అనుకోండి. ఇక్కడ చిన్న చిన్న లాడ్జింగ్స్ అవి కూడా ఉంటాయి. కానీ మీరు ఎక్కడ చూసినా మీకు ఎక్కువ ఈ సెల్ ఫోన్ షాపులే కనిపిస్తాయి. వైజాగ్లో ఎన్ని ఏరియాలు ఉన్నా కానీ ఈ ఏరియా మాత్రం ఎప్పుడు కలకల్లాడుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు హాలిడే మూమెంట్ కాబట్టి కాస్త షాపులన్నీ మూసుకొని ఉన్నాయి, కొంచెం డల్గా కనిపిస్తుంది. కానీ మామూలు టైంలో చూడాలి, అసలు ఈ ఏరియా అంతని బేభత్సంగా ఉంటుంది. చూడండి, అదిగో మా ఫేవరెట్ స్వీట్ షాప్ స్వీట్ ఇండియా, అది చూసారా? ఈ స్వీట్ షాప్ ఎదురుగానే మా స్కూల్ ఉంటుంది, పెన్ స్కూల్ అని. కానీ ఇప్పుడు ఇది షాపింగ్ కాంప్లెక్స్లో తయారు చేస్తారు. అదిగో కనిపిస్తుంది కదా పెన్ అని చెప్పి. నేను మహా అయితే ఈ స్కూల్లో 4 ఏళ్ళు చదివాను, కానీ మై ఫేవరెట్ అండ్ మోస్ట్ మెమరబుల్ స్కూల్ ఇది. అండ్ చాలా బాగుంటుంది కూడా ఈ ఏరియా అంతని. ఇదిగో ఇది మా ఏరియా ఫేమస్ నెల్లూరు వారి మెస్. ఇంకో దీన్ని ప్రిన్స్ లాడ్జ్ అని అంటారు. మా చిన్నప్పటి నుంచి ఉంది, మేము స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి. అలాగే ఇది కూడా ప్రిన్స్. ఇదంతా డాబా గార్డెన్స్ ఏరియానే. మా డాబా గార్డెన్స్ అసలు మామూలు ఫేమస్ కాదు. ఇదిగో మేము ఇంటికి వచ్చేసరికి మా డాడీ పూజ చేస్తున్నారు. మా డాడీ శంఖం కూడా ఊతారు, చాలా బాగా ఊతారు. కానీ మేము వచ్చేసరికి ఆల్రెడీ ఊదిశారంటే ఇప్పుడు ఓన్లీ మంత్రాలే చదువుతున్నారు. लिंगाष्टकं विधं पुण्यं यः पठेच्छि सन्निधौ शिवलोकमवोपनति शिवेन सह मोदते इति लिंगाष्टकम्। ॐ भूर्भुवस्वः। ఇదిగో మన వాళ్ళందరూ మంచిగా రెడీ అయిపోయారు రీల్స్ కోసం అంట. వీళ్ళు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ట్రెండ్కి తగ్గట్టు రీల్స్ చేస్తుంటారు వీళ్ళంతాని. ఇంకా అలా స్టెప్పులు దించేస్తారు.
ఇదిగో ఇక్కడ వీళ్ళిద్దరు జోగి బ్రదర్స్ లా కనిపిస్తున్నారు కదా, వీళ్ళిద్దరికి థాయిలాండ్ నుంచి నేనే డ్రెస్సెస్ తెచ్చాను. చూడండి ఎంత బాగున్నాయో వీళ్ళకి డ్రెస్సెస్. ఇదిగోటి గారెలకి పిండి రుబ్బుతుంది మా అక్క, చాలా కష్టపడుతుంది చిల్లు గారెల కోసం. హాయ్ చెప్పే. ఇదిగో కరకరలాడే గారెలు. ఇదిగోటి ఈరోజు స్పెషల్స్ చిల్లు గారి, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, ప్రాన్స్ ఫ్రై, బగారా రైస్, కుమ్ముడు. ఇదిగో మేము ఇంట్లో అందరూ ఇలా కూర్చొని భోంచేస్తాం అనమాట డైనింగ్ టేబుల్ మీద. ఒకళ్ళు ట్రిప్ అయిపోయిన తర్వాత ఇంకో ట్రిప్ అందరం కూర్చుంటాము. మటన్ కర్రీ, ఇంకో ఫిష్ పులుసు, ఇదేంటి బగారా రైస్, లివరా. సమ్ గుడ్ బైస్ ఆర్ వెరీ హార్డ్. ఇదిగో ఎయిర్పోర్ట్కి వచ్చేసాము, మళ్ళీ తిరిగి థాయిలాండ్ వెళ్ళిపోతున్నాము. చాలానే రష్ ఉన్నది ఎయిర్పోర్ట్లో ఈరోజు. ఇదిగోటి మీకు లాస్ట్ టైం నేను నాక్ ఎయిర్వేస్ ఎలా ఉంటుందో చూపిస్తాను కదా, నాక్ ఫ్లైట్. ఇప్పుడు చూపిస్తాను నేను. దాని ఫ్రంట్ పార్ట్ కూడా బీక్ లా ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. చాలా గమ్మత్తుగా ఉంటుంది అదంతాని. వా, మనకి ఇక్కడ ఒక ఆఫీసర్ పరిచయం అయ్యారు. ఆయన నాక్ ఎయిర్వేస్ కి సిఎస్ అంట, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఈయన హాయ్ చెప్పండి. మీ పేరు? సారీ అడగలి. ఫణీంద్ర అంట. ఇదిగో మనీంద్ర. ఓకే, ఇదిగో నేను చూపిస్తాను కదా మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటుంది. ఇదిగో ఇలా ఉంటది, చూసారు ఫ్రంట్ పార్ట్ అంతా. భలే గమ్మత్తుగా ఉంది, ఏదో బీక్ షేప్ లాగా. లోపల కూడా మీకు చూపిస్తాను వెళ్ళాక, అండ్ నైట్ లైట్స్ కూడా. ఇదిగో లోపల ఫ్లైట్ అంతా ఎల్లో దట్టి ఫెల్లో లాగా ఉంటుంది. జస్ట్ కిడింగ్. ఇదిగో ఎల్లో కలర్గా ఉంటుంది, క్యూట్ గాని. ఈ ఫ్లైట్లోని చాలా మంది ఇండియన్స్ ఎక్కుతున్నారు, అందులో తెలుగులో ఎక్కువ మంది ఎక్కుతున్నారు. లాస్ట్ టైం కూడా మీకు చూపించాను కదా నేను, చాలా మంది తెలుగులో మన ఫ్లైట్ ఎక్కారని. ఇప్పుడు కూడా అలాగే. మీకు ఒక హైలైట్ విషయం చెప్తాను. ఈసారి అదేంటో, నేను ఎయిర్పోర్ట్కి 1 hour ముందే రీచ్ అయిపోయాను. యూజువలీ మనకి ఇంత టైం అని ఇస్తారు కదా, ఆ టైంకి 1 hour ముందే నేను థాయిలాండ్ రీచ్ అయిపోయాను. అదేంటో చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మరి ఫ్లైట్ ఫాస్టా ఏంటా? ఇదిగో మీకు ఇప్పుడు మంచి నైట్ లైట్స్, నైట్ వ్యూ చూపిస్తాను ప్లేన్ నుంచి. ఎంజాయ్ చెయ్యండి. సబ్స్క్రైబ్ టు పటాస్ పిల్ల ఛానల్. ఇగో అందరూ చెప్తున్నారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.